రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది, అంతెందుకు తెలంగాణలో కూడా తెలుగు ప్రజలందరూ కూడా దాదాపు 10 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ముందు పరిపాలన అనుభవం 5 సంవత్సరాలే కావచ్చు, చిన్నవాడే కావచ్చు, కానీ నూతన వ్యవస్థలు నిర్మించటం, ఉన్న వ్యవస్థల్ని గౌరవంగా కాపాడటం. ఇంకొక వ్యక్తి 4వసారి ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవస్థల్ని ధ్వంసం చేయటం, నూతన వ్యవస్థల్ని నిర్మించలేకపోగా తను చెప్పిందే వేదమన్నట్టుగా నమ్మండి లేకపోతే మీ అంతు చూస్తాననే అది ఒక చేతగాని అనుభవం. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి రాష్ట్రం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్, హీ థ్రోడ్ ఏ ఛాలెంజ్ టు ది చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడుకి. ఏపీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, డిఎస్సి అనేది ఒక కన్వీనియంట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టుకునే ఒక డిపార్ట్మెంట్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సిలో జీవోలు 1, 2, 3, 4 మార్చుకుంటూ వెళ్ళిపోయారు. డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాడికి, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వాలి, కానీ వాడిని పక్కకు తోసేశారు. ఈ అవకతవకలన్నీ జరగటానికి కారకులు ఎవరు, దాని మీద ఒక ఎంక్వైరీ వేయండి అని అడిగాం. అరే దానికి ఎన్ని సవాళ్ళు ఇసిరారో. పోనీ మేము అనుకున్నాం, మేము ఎలాగో అసెంబ్లీకి పోవట్లేదు, అసెంబ్లీలో దీన్ని ఏమన్నా చర్చిస్తారేమో అని అనుకుంటే, అసెంబ్లీ జరిగే 4 రోజుల ముందు ఫెయిలర్స్ ఏంటంటే అసెంబ్లీలో దాని సంగతి తెలుస్తామన్నారు. పోనీ కౌన్సిల్లో మేము ఉన్నాం కదా, అక్కడ కూడా వస్తుంది అనుకున్నాం. ప్రతిపక్ష పార్టీ లేని చోట దాని గురించి రకరకాలుగా మాట్లాడి, ప్రతిపక్ష పార్టీ ఉన్న చోట పారిపోయినటువంటి విధానం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజమైనటువంటి ప్రజాస్వామికవాదులైతే మేము అడుగుతున్న డిఎస్సి మీద సమాధానం చెప్పకపోగా దానికి రకరకాలుగా మీరు మైసూసి మారేడుకాయ చేస్తున్న విధానం ఈ రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తూ ఉంది. ఆ ప్రజల ఆందోళనని ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేకపోతే మా మీద ఉంది. అడుగుతున్నాం, డిఎస్సి మీద ఒక ఎంక్వైరీ ఇవ్వమని, డిఎస్సి మీద నిజాలు తేల్చమని. డిఎస్సి పేపర్ లీక్ అయిందా, డిఎస్సిలో ప్రశ్నలు మాత్రమే లీక్ చేశారా, అది అవనిగడ్డ లేకపోతే మీ ఎమ్మెల్యేలా, ఎవడు దీనికి బాధ్యత వహించాలి? ఒకతను అంటాడు, లోకేష్ అట, మీ ఇంటికి నేను వస్తాను తెలుసుకుందాం అంటాడు. ఇదే సినిమా డైలాగా? ఇంటికి వస్తే తెలుసుకునేదేంటి? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట అడిగాడు, నా ప్రభుత్వ వ్యయంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జామినేషన్ మీద డిఎస్సికి సమాధానం చెప్పలేక ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎగ్జామినేషన్లో అవకతవకలు జరిగాయి అని మీరు చెప్తున్న నేపథ్యంలో, కమాన్ ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్, దాని మీద దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యింది అని అడిగాడు. సమాధానం ఉందా? ఎందుకు పారిపోతున్నారు? మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిలో నిజాయితీ ఉంది కాబట్టి. మొత్తం అబద్ధాలని ఎలా అల్లాలో, ఎలా కథలు చెప్పాలో అలా చెప్పేస్తున్నారు, అదే రాస్తున్నారు. మీ ఎల్లో మీడియా మొత్తం అదే రాస్తుంది. దాదాపు 2 గంటల ప్రెస్ మీట్, 1:56 నిమిషాల ప్రెస్ మీట్ జరిగితే ఈరోజు ఒక పేపర్ చూస్తే అసలు ఇది పేపరా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన సమాజం పట్ల ఎటుపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఛాలెంజ్ ఎటుపోయింది? ఛాలెంజ్ని స్వీకరించడానికి అవతల వాడు సిద్ధంగా లేడు. అందుకే ఇదిగో ఈ రాష్ట్ర ప్రజలారా, మీ ముందు 2 నాయకులు నిలబడి ఉన్నారు. 2 నాయకులు ఈరోజు ఎవరు కావాలో, ఈ సమాజానికి ఎవరు పనికొస్తారో తేల్చుకోవాల్సిన బాధ్యత ఇది మీది.